హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు ప్రదీప్. మీరు చూస్తున్నారు ప్రదీప్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించిన వీడియోస్ అనేది అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన తర్వాత ఈ పీడిఎఫ్లకు సంబంధించిన లింక్ కూడా నేను ఇస్తాను. సో ఎవరో కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఈ ఫస్ట్ క్లాస్ సంబంధించిన తెలుగు సంబంధించిన పాఠాలన్నీ పూర్తయిన తర్వాత నేను ఒక పీడిఎఫ్ లింక్ పెడతాను. ఇంకా డైరెక్ట్గా మీరు మొత్తం అన్ని పుస్తకాలు మీరు మీ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈరోజు పాఠం ఏంటంటే ఉడత. నాన్న తెచ్చిన గారెలు 2, ఉడతకు ఒకటి. మా అమ్మ తెచ్చిన మామిడి పండ్లు ఉడతకు 2. తాత తెచ్చిన బూరెలు 6, ఉడతకు 3. అమ్మ పోసిన దోశలు బోలెడు, ఉడతకు ఎన్ని. సో మూడో పాఠంలో మనం పద్యాన్ని చదివాము. ఈ కిందకు వచ్చినట్టయితే కనుక సో ఈ పైన పద్యానికి ఈ పిక్చర్కి అనేది సంబంధం ఉంది. సో పిక్చర్ అనేది చూసారు కదా, పిక్చర్కి అనేది సంబంధం ఉంది. సో ఇప్పుడు మనం కిందకి వెళ్ళిపోదాం. వినండి, మాట్లాడండి. ఆ ఇచ్చాడు, గేయం పాడండి, అభినయించండి. గేయం పాడాము. ఆ గేయంలో తగ్గట్టు ఇక్కడ ఈ యొక్క గేయంలో ఉన్నవన్నీ ఈ ఫొటోస్లో ఉన్నాయి. నెక్స్ట్ పాట బొమ్మలో ఎవరెవరు ఏం చేస్తున్నారు. సో ఫస్ట్ వన్ చూసినట్టయితే కనుక నాన్న తెచ్చిన గారెలు 2. ఇందులో ఫాదర్ 2 గారెలు తెచ్చాడు. నెక్స్ట్ ఉడతకు ఒకటి. మా అమ్మ తెచ్చిన మామిడి పండ్లు. సో ఈ ఫోటోలో మా అమ్మ అనేది లేదు. మా అమ్మ అయితే మామిడి పండ్లు తెచ్చింది. ఉడతకేమో 2, ఈ అమ్మాయికేమో 2. తాత తెచ్చిన బూరెలు 6. తాత ఏమో ఇంకో తాత ఎవరంటే ఇతను. సో ఈ తాత చేతిలో 6 బూరెలు ఉన్నాయి. ఈ 6 బూరెలు తీసుకొచ్చి అమ్మాయికి ఇచ్చాడు. అందులో సగం 3 అమ్మాయికి, 3 ఉడతకిని. నెక్స్ట్ అమ్మ పోసిన దోశల బోల్డ్, ఉడతకిన్ని. సో ఈ క్యారెక్టర్లో అమ్మ ఎక్కడ ఉందంటే ఇది అమ్మ. సో అమ్మ బోల్డ్ చేసిన దోశలు, సో ఉడతకిన్ని ఇచ్చింది. ఇంకా నెక్స్ట్ పాప ఉడతతో ఏం మాట్లాడుతుంది, ఈ తిను ఉంటుంది. నెక్స్ట్ ఉడతకు ఏమేమి ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చినట్టయితే కనుక ఉడతకి గారెలు ఇచ్చారు, తర్వాత మామిడి పండ్లు ఇచ్చారు, తర్వాత బూరెలు ఇచ్చారు, తర్వాత దోశలు ఇచ్చారు. సో ఉడతకి 4 రకాలకు సంబంధించినవి ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ గేయాన్ని పాడండి, పొడిగించండి. అత్త తెచ్చిన గారెలు కానీ బూరెలు కానీ, అక్కడ మీ ఇష్టం ఏదో రాయొచ్చు. అత్త తెచ్చిన గారెలు 2, ఉడతకొకటి. అక్క తెచ్చిన అన్నము, సపోజ్ ఏదో ఒక ఉదాహరణకు మాత్రమే, అన్నము సగం ఉడతకి సగం బుడతకి. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఒక కిందికి స్క్రాల్ చేస్తే కనుక గేయాల్లో కింది వాక్యాలు గుర్తించండి అడిగారు. ఉడతకు ఒకటి, ఉడతకు 2. అమ్మ పోసిన దోశలు బోలెడు. ఈ గేయాల్లో కింది వాక్యాలు గుర్తించమన్నారు కదా. ఉడతకు ఒకటి, ఉడత, మళ్ళీ బుడత. సో ఈ పదాలు ఉన్నాయి. నెక్స్ట్ గేయాల్లో కింది పదాలు గుర్తించి వాటి కింద గీత గీయండి. ఆ గేయాల్లో మనకి గారెలు, బూరెలు, దోశలు అనేవి వచ్చాయి. ఉడత, తాత, అమ్మ, నాన్న. సో మొత్తం అన్ని పదాలు ఉన్నాయి. గేయాల్లో ఉడత పదాన్ని గుర్తించి 0 చుట్టండి. మనం పైకి వెళ్ళాలి. మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఉడత చూడండి. ఉడత అంటే రౌండ్ చుట్టమన్నాడు కాబట్టి ఉడత 1, 2, 3, తర్వాత 4 చోట్ల ఉడత అనే పదం ఉంది. మనం 0 చుట్టేసాము. సో కిందకి వెళ్తే కింది బొమ్మలు చూసి వాక్యాలు చెప్పండి. కింది వాక్యాల్లో ఉడత పదాన్ని గుర్తించి 0 చుట్టండి. కొమ్మ పైన ఉడత ఉంది. ఇదిగో ఉడత పదం. ఉడత జాంపండు చూసింది. ఇదిగో ఉడత జాంపండు తింటుంది. సో ఈ 3 పదాల్లో ఉడత అనే పదం ఉంది.
కిందకి వెళ్ళిపోతే కింది బొమ్మను చూడండి, పదాన్ని చదవండి, అక్షరాలు చదవండి, అక్షరాలు వర్ణమాల చాటు గుర్తించండి. మీ వర్ణమాల చాటు ఉంది కదా, ఆ నుంచి మొత్తం అక్షర వరకు ఉన్న అక్షరాలు తీసుకుని ఇందులో ఊ అనే పదం ఎక్కడ ఉంది, డా అనే పదం ఎక్కడ ఉంది, తా అనే పదం ఎక్కడ ఉంది. సో ఈ 3 పదాలు మీరు గుర్తించాలి. ఇప్పుడు కింది గళ్ళలో అక్షరాలు చెప్పండి. ఫస్ట్ అక్షరం ఏంటి? ఊ. సెకండ్ అక్షరం డా. మూడో అక్షరం తా. 1, 5, 4 అక్షరాలు కలిపి చదవండి. ఫస్ట్ 1, తర్వాత సెకండ్ 1, తర్వాత ఫోర్త్ 1. ఈ 1, 4, 5 అక్షరాలు కలిపితే వచ్చే ఆన్సర్ ఏంటంటే ఉలవ. ఉలవ అనే పదం వస్తుంది. ఉలవ అనే పదం వస్తుంది. నెక్స్ట్ 3, 5 అక్షరాలు కలిపి చదవండి. 3, 5 కలిపితే ఏమొస్తుంది ఆన్సరు? తల వస్తుంది. తల. తల. నెక్స్ట్ 5, 3 అక్షరాలు కలిపి చదవండి. 5, 3 లత. సో ఇలాగ మీరు ఓవరాల్గా అన్నీ ప్రాక్టీస్ అవుతుండాలి. నెక్స్ట్ కింది పదాలు చదవండి. ఉడత, లత, పడవ, పలక, కల, ఉలవ, తల, కడవ, అలక, వల. ఇప్పుడు పిల్లకల చెప్పాలంటే ఉడత. వాళ్ళ చేత కూడా ఒక 3-4 సార్లు అనిపించాలి. మనం ఉడత అంటే వాళ్ళు ఉడత ఉడత. మళ్ళీ మనం లత అంటే లత లత. అలా 2-3 సార్లు అనిపిస్తే పిల్లలకి ఈ పదాలు చదవడం వస్తుంది. కింది బొమ్మల ఆధారంగా అక్షరాలు గుర్తించండి. సో ఫస్ట్ లాతో దీనికి సెంటెన్స్ అనేది ఉంది. ఊతో ఊ అనగా ఉంగరము, వా అనగా వంకాయ, పా అనగా పంజరము, డా అనగా డమరకము, తా అనగా తల, లా అనగా ఇదేదో పిక్చర్ క్లియర్గా లేదు. సో ఇలా గుర్తించాలి. నెక్స్ట్ ఇంకొంత కిందకి వెళ్తే కింది అక్షరాలు చొక్కాలు కలుపుతూ రాయండి, కలిపి చదవండి. సో ఇక్కడ ఉడత అని ఉంది కదా, సో ఇక్కడ మనం చొక్కాలు కలుపుతూ రాయాల్సి ఉంటుంది. దీన్ని ఇప్పుడు బాగా జూమ్ చేస్తున్నాను. సో ఇలా చొక్కాలు కలుపుకుంటూ ఇలా, అంటే ఇక్కడ బాగా రాలేదు కాబట్టి ఏమనుకోవద్దు. సో ఇలా చొక్కాలు కలుపుకుంటూ మీరు పిల్లల చేత రాయించాలి. రాయిస్తున్నప్పుడు ఈ యొక్క పదాన్ని చదివిస్తూ రాయించాలి. దీనివల్ల పిల్లలు ఈ పదాలను అసలు మర్చిపోలేరు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ 2 గళ్ళు కలిపి ఉన్నాయి కదా, ఈ 2 గళ్ళకి ఈ పదాలు వచ్చేలా రాయాలి. ఎలాగంటే ఉడత అని ఉంది కాబట్టి ఈ 2 గళ్ళు ఊ అనే అక్షరం ఇలా కలవాలి. సో బాగా రాలేదు, సో అనుకోద్దు, మామూలుగా అయితే రాస్తున్నాను. ఇది ఊ డా తా, ఉడత అంటే జస్ట్ అలా ఇలా మొత్తం అన్నీ రాయించాలి. నెక్స్ట్ కింది అక్షరాలు కలిపి చదవండి. కింది అక్షరాలు ఊ డా ఉడత ఉలవ. సో ఈ పదాలు ఇక్కడ రాయాలి. ఇక్కడేమో ఉడత, ఇక్కడేమో ఉలవ. ఫస్ట్ 1. ఇక్కడ సెకండ్ ఏమో తల, తడక, తడవ. తల, తడక, తడవ. సో ఒక చిన్న ఎగ్జాంపుల్, ఉడత అన్నాడు కాబట్టి ఉడత, ఇక్కడ ఇలాగ ఉడత, ఇక్కడేమో ఉలవ. జస్ట్ మామూలుగా రాయడానికి. నెక్స్ట్ ఇంకొంత కింద స్క్రాల్ చేస్తే సో పైన చెప్పిన విధంగా పిల్లల చేత ప్రాక్టీస్ చేయించాలి. సో నెక్స్ట్ కింది బొమ్మను చూసి ఖాళీలో సరైన పదాలు రాయండి. చిట్టి డాష్ తింటున్నది. చిట్టి ఏం తింటుంది? జాంపను తింటుంది. తాత డాష్ తింటున్నాడు. ఏం తింటున్నాడు? గారె తింటున్నాడు. నీటిలో డాష్ ఉంది. ఏముంది? పడవ ఉంది. తాత డాష్ పై టోపీ ఉంది. ఏముంది? తలపై టోపీ ఉంది. కింది అక్షరాల్లో పదాలు తయారు చేయండి. సో ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాడు, దాని ప్రకారమే తయారు చేయాలి. ఫస్ట్ కా డా వా. ఫస్ట్ కా మరియు డా ఒకటి, కా ఒకటి, డా ఒకటి, వా తీసుకున్నాం. ఈ 3 కలిపితే వచ్చే పదాలు కడవ. నెక్స్ట్ తా, నెక్స్ట్ ఇంకో లా, ఇక్కడేమో తల. సో ఈ పైన ఇచ్చిన చార్ట్ల ఆధారంగా ఇక్కడ వచ్చిన 6 పేర్లు వచ్చేలా రాయాలి. సో ఇదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ బొమ్మను చూడండి, మీరు పేరు గీయండి, పేరు రాయండి, రంగులేయండి. సో ఇక్కడ ఈ ఫోటో బొమ్మ ఎలా ఉందో సేమ్ యాస్టిస్ అలా బొమ్మ అనేది వేయాలి. సో ఇలా బొమ్మ అనేది మీరు వేస్తూ ఉంటే సో బొమ్మ అనేది వస్తుంది బాగానే.
సో ఇలా వేయాల్సి ఉంటుందన్నమాట బొమ్మ. సో ఇలా బొమ్మ అనేది వేయాల్సి ఉంటుంది. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. కిందకు చూస్తే లాస్ట్ చదువు ఆనందించు. ఇక్కడ ఏం జరుగుతుంది, జాతర జరుగుతుంది. రవి ఒకరోజు జాతరకి వెళ్ళాడు. ఆ జాతరలో ఏం చూసాడో ఏం చెప్పాడో చెప్పండి. ఫస్ట్ రవి జాతరకి వెళ్ళాడు. జాతరలో ఏమో ఇక్కడ జైంట్ వీల్ ఉంది, ఇక్కడేమో ఇతను బెలూన్స్ అమ్ముతున్నాడు. నెక్స్ట్ జాతరలో ఏమో ఇక్కడ జైంట్ వీల్ తీస్తున్నాడు. నెక్స్ట్ ఈ జాతరలో ఇంకొంత కింద స్క్రాల్ చేస్తే ఈ జాతరలో ఒక మెజిషియన్ అన్నాడు. ఈ మెజిషియన్ ఏమో ఇక్కడ మెజిషియన్ చేస్తున్నాడు. ఇంకో జాతరలో ఏమో ఇతను ఒంటి మీద వెళ్తున్నాడు. నెక్స్ట్ ఏమో ఇక్కడ ఐస్ క్రీమ్ తింటున్నాడు. తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నాడు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మరిన్ని వీడియోల కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఈ తెలుగు అకాడమీకి సంబంధించిన టెక్స్ట్ బుక్ వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.